నా పేరు మానస. మాది అజయ్ తండా, నేలకొండపల్లి మండలం. మా హస్బెండ్ పేరు అశోక్. వాళ్ళది సీతి తండా, కూసుమంచి మండలం. 1.5 month బ్యాక్ మేమిద్దరం లవ్ మ్యారేజ్ చేసుకున్నాం. మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూసుమంచి స్టేషన్లో నేను, మా హస్బెండ్ వాళ్ళ పేరెంట్స్ని, మా పేరెంట్స్ని పిలిపించాము. ఇద్దరు పేరెంట్స్ వచ్చారు, మాట్లాడారు. చేసుకున్నారనేసి ఒప్పుకొని పాపని చదివియండి, స్టడీ చేపియండి, కంటిన్యూ చేపియండి అనేసి మాట్లాడి బాండ్ రాపించుకున్నారు. తను చదివినంత వరకు చదివిస్తా అనేసి నా హస్బెండ్ రాశాడు. రాసిన తర్వాత వాళ్ళు ఓకే పర్లేదు అనేసి మ్యారేజ్కి ఒప్పుకున్నారు. మ్యారేజ్కి ఒప్పుకున్న తర్వాత నాకు హెల్త్ బాగాలేదు అనేసి మొన్న నేను మా హస్బెండ్ హాస్పిటల్కి వచ్చాము. నా కడుపులో బాగాలేదు, గడ్డు ఉంది, సర్జరీ చేయాలి అనేసి చెప్తే మా పేరెంట్స్కి ఇన్ఫామ్ చేశారు. మా హస్బెండ్ మా పేరెంట్స్కి ఇన్ఫామ్ చేస్తే మేము కూడా ఒకసారి హాస్పిటల్లో చూపిస్తామనేసి వాళ్ళు ఈరోజు వచ్చారు. వాళ్ళు ఈరోజు హాస్పిటల్ దగ్గర మాట్లాడిన తర్వాత, వాళ్ళు చూపించిన తర్వాత నా హస్బెండ్ నా కోసం అనేసి హాస్పిటల్ దగ్గరకు వస్తే మా డాడీ నా హస్బెండ్ని స్పిరిట్ సీసాతో తల మీద గట్టి కొట్టారు. బాగా బ్లీడింగ్ అయింది. అట్లా కొట్టిన తర్వాత మేము తన్ని హాస్పిటల్కి తీసుకొని వచ్చాము. మా డాడీ నన్ను, మా హస్బెండ్ని చంపేస్తామనేసి అంటున్నారు. మా హస్బెండ్ని నేను, మా మమ్మీ తీసుకొని వచ్చాము హాస్పిటల్కి. మా మమ్మీని కూడా వాళ్ళు సరిగా చూసుకోరు, ఎప్పుడు కొడుతూ తిడుతూ ఉంటారు. మా మమ్మీ నేను తీసుకొని వచ్చిన తర్వాత మా